కొంతమంది ఆత్మీయ జీవితంలో తొట్టుపడి పొరపాటు పనులు చేసి చర్చికి కొడతారు. ఎందుకమ్మా నువ్వు దేవుని సన్నిధి రావట్లేదు? నేను తగను, నేను పనికి రాను, నాకు అర్హత లేదు, నాకు యోగ్యత లేదు, నేను టెంప్టేషన్ అణుచుకోలేకపోయాను, శోధనలో పడిపోయాను, నేను చెడిపోయాను, నేను రాను అంటారు. వాళ్ళ దృష్టికి అలా అంటాం. వాళ్ళ దృష్టికి వాళ్ళ ఫీలింగ్ ఏం చెప్పనా, వాళ్ళు చాలా మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు అయినట్టు బిల్డప్ అన్నమాట. ఏంటి వాళ్ళు బిల్డప్? వాళ్ళు చాలా మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు, వాళ్ళు తేడాబడి కూడా దేవుని మందిరానికి రావటం అనేది వాళ్ళ దృష్టిలో వేషధారణ. కాబట్టి నేను తేడాబడ్డాను కాక ఇంకా నేను రాను అక్కడికి. ఇంకెందుకు, నేను తప్పు చేశాను, తేడాబడిపోయాను, ఇంకా నేను తగను. అబ్బా ఎంత నీతి, ఎంత నిజాయితీ, బా ఎంత సత్యం. దేవుడు వెంటనే గజమాలు ఒకటి ఆర్డర్ చేసి, ఏంటమ్మా బిడ్డకి వేసేయండమ్మా, అసలు ఇంత నీతి, ఇంత నిజాయితీ, ఇంత సత్యం, అసలు ఇంత తప్పు జరిగిందో లేదో, ఇక నేను తగనని సర్టిఫికేట్ ఇచ్చేసుకున్నాడు, చాలా గ్రేట్ అసలు అని గజమాలేస్తాడా? ఏమంటారు? గాడిద మొహోడా, ఎన్నిసార్లు చెప్పానురా నీకు, నువ్వు బురదలో అడిగేసినప్పుడు నీళ్ళ దగ్గరికి పరిగెత్తాలి, నువ్వు కడుక్కోవాలి. అంతేగాని నేను నీళ్ళ దగ్గరికి రావటానికి తగనంటే బురద ఎండిపోయిద్దిరా, కాళ్ళకి గబ్బు కొట్టిద్దిరా నీ బతుకు. బలహీనపడ్డావా? అట్లయితే రా, నా రక్తము నీ కొరకున్నది, వచ్చి ముందుకు అడిగేసుకో. బుద్ధిహీనమైన అడిగేశాను, ఆయనను నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా క్షమించి ఆయన రక్తంతో నన్ను కడిగి మళ్ళా నాకు అవకాశం ఇస్తాడు అనే విశ్వాసము మనలో ఉండాలి, కానీ అది తప్పిపోకూడదు. మనం పోరాడుతున్నది ఒకరిద్దరితో కాదు, గుంపులతో మనం పోరాటానికి దిగాం. ఈ పోరాటానికి దిగిన మనకి నలువైపుల నుంచి దాడి జరిగిద్ది. ఏ వైపు నుంచి దాడి జరిగినా దాని నుంచి మనం తప్పించుకోవడానికి మనకు ప్రధానమైన ఆయుధం విశ్వాసమే. గొప్ప పరిచర్య జరిగించినటువంటి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. దేన్ని బట్టి నీతి కిరీటం? విశ్వాసాన్ని కాపాడుకున్నందున.